ఓం శ్రీ గణపతయే నమః. ఓం శ్రీ గణపతయే నమః. ఓం నమో విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః. ఆవాహయామి, ఆసనం సమర్పయామి. నేనేదో పుట్టినరోజు పేరుతో నా భార్యలను తప్పించుకొని ప్రశాంతంగా ఉన్నామని ఈ భూలోకానికి వస్తే భక్తి పేరుతో నాకు ఈ హారర్ మూవీ చూపిస్తావేంట్రా? పుట్టినరోజు శుభాకాంక్షలు స్వామి. పుట్టినరోజు శుభాకాంక్షలు ఇలా కూడా చెప్తారని ఇప్పుడే నాకు అర్థమైందిరా. అయినా నువ్వు నాకు చేయాల్సింది పూజరా, చేతబడి కాదు. సర్లే కానీ మ్యాటర్కి రా. అదేందో స్వామి, అదృష్టం షేక్ అండి లోపల దరిద్రం ఓడి 10 సార్లు రేపు చేసి వెళ్ళిపోతా ఉంది. ఊరిని అంత బాగా నచ్చింది ఏంట్రా? అన్నిసార్లు వేయించుకుంటున్నావు. అయినా నీకు బాగుంది కాబట్టి వేయించుకుంటున్నావు, దానికి నేనేం చేసేది? ప్లీజ్ ఎలాగైనా నీ కష్టాల నుంచి గట్టెక్కించు స్వామి. ఊరిడేసాలు నా కష్టాలు తీర్చే దిక్కు లేక నేను అల్లాడుతుంటే నీ కష్టాలు నేను తీర్చాలా? ఇది అయ్యే పనేనారా? సర్లే కానీ ఇంతకీ నా బర్త్డే రోజు నా కోసం ఏం చేసావో చెప్పు. నీకెంతో ఇష్టమని గారెలు, బూర్లు, పాయసం అన్నీ చేయించిన. బాగుందిరా, చాలా బాగుంది. సరే అయితే నువ్వు నాలాగే భార్యాబాధుడే కాబట్టి, అంతేకాకుండా నా బర్త్డే రోజు నాకు మంచి భోజనం పెట్టావు కాబట్టి ఈ జన్మలో ఏ కష్టం నీకు రాకుండా చూస్తారా? ఓకేనా? సర్లే ఇకపో. స్వామి ఒకటి అడగడం మర్చిపోయా స్వామి. ఏం మళ్ళీనా? ఏంటో అది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మంచిది, ట్రై చేస్తారా? ఓకేనా? యూట్యూబ్ ప్రేక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు.